ప్రైజ్ ద లార్డ్. టుడే గాడ్ ప్రామిస్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తున్నాము. ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖ యెషయా గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనము. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీనముగా ఉండేటువంటి మనస్తత్వము ఎవరికి వస్తుందో అని అంటే, యేసు ప్రభు వారిని నిజముగా వెంబడించేటువంటి వారికి. యేసు ప్రభు వారి నిజమైన పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారు దీనులుగా ఈ లోకములో జీవిస్తారు. వారు ఈ లోకములో ఉండేటువంటి వసతులను బట్టి, సౌకర్యాలను బట్టి, సమృద్ధిని బట్టి, ఐశ్వర్యమును బట్టి వారు ఆనందించరు. ఎవరిలో ఆనందిస్తారు అనంటే, దేవునిలో వారు ఆనందించేటువంటి వారుగా ఉన్నారు. ఇంకా ప్రియ దేవుని బిడ్డారా, మనుష్యులలో ఎవరైతే దీనులుగా ఉన్నారో వారందరూ కూడా పరిశుద్ధుడైన యేసుక్రీస్తునందు ఆనందిస్తారు. దేవునికి స్తోత్రం. ఈరోజు చూడండి, ప్రపంచవ్యాప్తముగా యేసుక్రీస్తును వెంబడించినటువంటి వారు అనేక మంది పేదవారే. దాదాపు 80% అనుకుంటాను, 80% పైనే ఉండొచ్చు పేదవారే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారందరూ కూడా ఈరోజు ఆనందముగా ఎలా జీవించగలుగుతూ ఉన్నారు అనంటే, యేసయ్యను బట్టి మాత్రమే. ప్రభువులో వారు ఆనందిస్తూ ఉన్నారు. ప్రభువులో వారు సంతోషపడుతూ, వారు ముందుకి కొనసాగుతూ ఉల్లాసముగా, ఉత్సాహముగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూసినటువంటి నీ జీవితము కూడా యేసయ్యలో ఆనందిస్తూ ఉన్నావా? యేసయ్యలో నీవు ముందుకు కొనసాగుతూ ఉన్నావా? నీవు ఈ లోకములో ఉన్నటువంటి నిరుపేద తత్వాన్ని బట్టి, నీకున్న పేదరికాన్ని బట్టి, నీకున్న లేమిని బట్టి కుమిలిపోతూ ఉన్నావా? బాధపడుతూ ఉన్నావా? జాగ్రత్తగా గమనించు ప్రియ దేవుని బిడ్డ. దేవుని ఆత్మ నీలో ఉంటే నీకు కలిగిన దాంట్లో సంతోషపడుతూ, దేవుని స్తుతిస్తూ, ఘనపరుస్తూ ముందుకి కొనసాగుతావు. అలాగే ఆగిపోమ్మని బైబిల్ చెప్పడం లేదు, దేవుని వాక్యం చెప్పడం లేదు. ప్రతి దినము పోరాడు, ఉన్నతముగా ఎదగడానికి ప్రయత్నం చేయి. నీ శక్తి లోపము లేకుండా ప్రయత్నం చేయి. ఆయన నీ చేతి పనిని దీవించేటువంటి దేవుడు, నిన్ను బలపరిచేటువంటి దేవుడు, పరలోకపు జ్ఞానమునిచ్చి నిన్ను ఆశీర్వదించే దేవుడు, సంపాదించుకున్నట్టుకు సామర్థ్యమును కలుగ చేసే దేవుడు ఆయనే. ప్రియ దేవుని బిడ్డ, అయితే ఆయనలో నువ్వు సంతోషించకుండా ఈ లోకంలో దేనిని బట్టి నువ్వు సంతోషించినా కూడా అది వ్యర్థమే అని ప్రభువారు వాగ్దానంలో తెలియపరుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, మనుషులలో ఉండేటువంటి అనేక మంది బీదలు ప్రభువులో ఆనందిస్తూ ఉన్నారు. ఈరోజు ఒకవేళ నీ వాగ్దానం చూసినటువంటి నీవు కూడా ఈ లోకంలో ఉండేటువంటి వాటిని బట్టి బాధపడుతూ ఉంటే, నీకు లేవని బాధపడుతూ ఉంటే, ప్రభువారు నీతోనే మాట్లాడుతున్నారు. జ్ఞాపకం చేసుకో, యేసయ్యలో నీవు ఆనందించు, సంతోషించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీ స్థితి మహా అభివృద్ధిని ఆయన చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన్ను బట్టి సంతోషిస్తూ ఉన్నావా? ఆయన కీర్తనను బట్టి సంతోషిస్తూ ఉన్నావా? వాక్యమును బట్టి, వాగ్దానములను బట్టి నీవు సంతోషిస్తూ ఉన్నావా? లేదంటే లోకములో లేనటువంటి వాటిని గురించి బాధపడుతూ ఉన్నావా? నీవే నిర్ణయించుకొని ప్రభువులో సంతోషిస్తావో, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కోసం బాధపడతావో నువ్వే నిర్ణయించుకొని ముందుకి కొనసాగు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన మంచి చెడును చెప్పేటువంటి దేవుడు, జీవమును మరణమును నీ ముందుంచేటువంటి దేవుడు, సెలెక్ట్ నీవే చేసుకోమని అవకాశం ఇచ్చినటువంటి దేవుడు, ఫ్రీడమ్ ఇచ్చినటువంటి దేవుడు కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనలో ఆనందించు, ఆయన్ను స్తుతించు, ఆయనలో ఘనపరచు, ఆయనలో నీవు సంతోషంగా ముందుకు కొనసాగు. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడి లేఖనమును మీ జీవితంలో మంచి తెలివిని, జ్ఞానమును కలిగించినట్లుగా ప్రార్థన చేస్తాను. మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఈ వాగ్దానము చూస్తున్నటువంటి మీ బిడ్డలు నాయన తండ్రి, ఎవరైనా నాయన ప్రభా ఎక్కువ శాతం మంది బీదలే ఉన్నారు ప్రభా. అయ్యా సహాయం చేయండి నాయన.
అయ్యా వారిని సమృద్ధిపరచండి. మొట్టమొదటిగా వారి హృదయాలలో మీ మీద మిమ్మును బట్టి అతిశయించుటకు, గర్వపడుటకు, సంతోషించుటకు మనస్సును కలిగించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా తండ్రి, వారు జీవితములో పోరాడుటకు, అయ్యా మంచి ఉన్నతమైన స్థితులు పొందుకున్నటకు మీరు కృపను చూపమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఏ బిడ్డ అయితే నాయన పడిపోయి కూలిపోయి బాధలో వేదనలో ఉందో అయ్యా వారిని తిరిగి లేవనెత్తమని అడుగుచూ ఉన్నామయ్యా. నిలువబెట్టమని అడుగుచూ ఉన్నాం నాయన. అభివృద్ధిపరచమని అడుగుచూ ఉన్నాం నాయన. సామర్థ్యమును కలుగు చేయమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. కాంపిటీషన్ తట్టుకునే కృపను దయచేయమని అడుగుచూ ఉన్నాం నాయన. అయ్యా ఉద్యోగాలు లేక అయ్యా బాధపడుతున్న మీ బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన. గర్భఫలాలు లేక బాధపడుతున్న మీ బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి నాయన. కుటుంబంలో శాంతి సమాధానం లేక బాధపడుతున్న బిడ్డలను అయ్యా మీరే సమకూర్చి కుటుంబాలను స్థిరపరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా వ్యాధులలో శోధనలో ఉన్న బిడ్డలను మీరే నాయన మీ పరిశుద్ధమైన గాయపడిన శిలువ హస్తములతో తాకి స్వస్థపరచుదురుగాక యేసునామమును అడుగుచూ ఉన్నాను ప్రభువా. మీ బిడ్డలను స్వస్థపరిచి బలపరిచి ఆనందింప చేయమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9008071777. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించదురు. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.